హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ సబ్ ప్రీమియం కేటగిరీకి సంబంధించిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఎక్సెల్ డిస్ప్లేని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఎక్కువగా మీడియా కన్జంప్షన్ చేసే వాళ్ళకి, మూవీస్, వెబ్ సిరీస్లు బాగా చూసే వాళ్ళకి, స్టూడెంట్స్కి ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో మీకు పెద్ద స్క్రీన్తో అలాగే 5G సపోర్ట్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. అరౌండ్ ఒక 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని లాంచ్ చేస్తాను నేనైతే అనుకున్నాను. అండ్ దీంట్లో 12.1 ఇంచెస్ మ్యాసివ్ 2.5K రెజల్యూషన్తో ఉండే డిస్ప్లే ఉంటుంది. 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే హైపర్ వాయిస్తో, 5G సపోర్ట్తో, పెన్ సపోర్ట్తో, కీప్యాడ్ సపోర్ట్తో, ఇలా అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో వీళ్ళు తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. ముందైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని చూద్దాం. ఈ బాక్స్లో మనకి ఓన్లీ ట్యాబ్ అలాగే ఛార్జర్ ఇవే వస్తాయి. మీకు పెన్ను అలాగే కీప్యాడ్ అనేది సపరేట్గా కొనుక్కోవాలి. వాటిని అవి సపరేట్ యాక్సరీస్ లాగా ఉంటాయి అనమాట. వీటి ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వాటి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్స్. ఒకవేళ మీరు ఇది కొనుక్కున్న తర్వాత ఇది కావాలనుకుంటే అప్పుడు వీటిని చూడండి. సో బాక్స్ పైన మీకు రెడ్మీ ప్యాడ్ ప్రో 5G అని రాసింది. ఎక్సెల్ డిస్ప్లే, హైపర్ వాయిస్ పవర్డ్ అని రాశారు. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మస్. బ్యాక్ సైడ్ మనకి 2.5K రెజల్యూషన్తో ఎక్సెల్ డిస్ప్లే, అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఇమర్సివ్ క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మస్, 10,000 mAh బ్యాటరీ, అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మనకి ఇక్కడ సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మనకి 0.856 ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్లో మనకి ప్యాడ్ ఉంటుంది. ఇదే రెడ్మీ ప్యాడ్ ప్రో 5G. అలాగే మీకు ఒక ఛార్జరు, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి. అండ్ బాక్స్లో మీకు ఎలాంటి TPU కేస్ లాంటివి ఇలాంటి వాటికి రావు. మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కమింగ్ టు ద డిజైన్, ఇది మీకు కంప్లీట్గా మెటల్ బిల్డ్తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేము, అల్యూమినియం బ్యాక్తో ఉంటుంది. మెటల్ ఫినిషింగ్తో, డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. కంప్లీట్గా మెటల్ బిల్డ్ కావడం వల్ల సాలిడ్ బిల్డ్ క్వాలిటీని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బై యాక్సిడెంటల్గా మనకి కింద పడ్డ డ్యామేజ్ కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చారు వీళ్ళు బిల్డ్ క్వాలిటీని మాత్రం. బ్యాక్ సైడ్ మీకు ఒక కెమెరా అలాగే ఒక ఫ్లాష్ లైట్ కనిపిస్తూ ఉంటుంది, రెడ్మీ బ్రాండింగ్. రైట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి 2 మైక్స్ ఉంటాయి రైట్ సైడ్. అలాగే మీకు వాల్యూమ్ రాకర్స్ కూడా ఉంటాయి. టాప్లో మీకు పవర్ బటన్తో పాటు 2 స్పీకర్స్ ఉంటాయి. అక్కడ మనకి డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ సైడ్ మనకి ఇంకొక 2 స్పీకర్లు ఉంటాయి. Type-C పోర్టు, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని దీంట్లో ఇస్తున్నారు. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండవు. సో ఓవరాల్గా దీంట్లో మనకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో ఇస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ని ఆఫర్ చేయటం. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా సాలిడ్గా ఉంది. ఇది 7.5mm థిక్నెస్తో వస్తుంది. 566 grams వెయిట్ ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మెటల్ కాబట్టి ఇంకొంచెం బరువు అయితే అనిపిస్తుంది. దట్టు మనకి 10,000 mAh బ్యాటరీ ఉంటుంది దీంట్లో. అందుకని ఖచ్చితంగా కొంచెం బరువు అయితే అనిపిస్తుంది. 1/2 kg ఉంది దగ్గర 566 grams అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే, ఇది మీకు 12.1 ఇంచెస్ 2.5K రెజల్యూషన్తో LCD స్క్రీన్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 600 nits వరకు బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే మీకు ఇది 120Hz రిఫ్రెష్ రేట్లో కూడా ఉంటుందన్నమాట. బెజల్స్ మాత్రం కొంచెం థిక్గానే ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ ట్యాబ్ కాబట్టి కొంచెం థిక్గానే ఉన్నాయి బెజల్స్. అండ్ మీకు రైట్ సైడ్ ఇలా పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఇక్కడ మీకు మిడిల్లో కెమెరా ఉంటుంది. అలాగే ఇలా పట్టుకున్నప్పుడు టాప్లో ఉంటుంది అనమాట కెమెరా అనేది. సో ఇక్కడ మీకు ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ సూపర్గా ఉంది. యాక్చువల్గా డైలైట్ కండిషన్లో కూడా మంచి విజిబుల్గానే ఉంది. అండ్ ఇది మీకు 5G ట్యాబ్, అందుకని మీకు ఇక్కడ డైలర్ కూడా ఉంటుంది. అండ్ OS మాత్రం దీంట్లో ప్లస్ పాయింట్ అనమాట. దీంట్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అండ్ మీకు స్ప్లిట్ స్క్రీన్ చేసుకోవడం కావచ్చు, ఇలా రకరకాలుగా మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు హైపర్ వాయిస్లో ఆఫర్ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే స్క్రీన్స్ పెట్టుకోవచ్చు. సో రకరకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ట్యాబ్కి ఇక్కడ ఒక చిన్న మెనూ బార్ ఉంటుంది. దాని మీద మనకి అన్ని యాప్స్ మనం పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ మనకి iOSలో ఉన్నట్టే దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో UIలో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం త్రూ అవుట్ వెళ్తూ కనిపిస్తాయి అనమాట, చూసుకుంటూ వెళ్తుంటే. అండ్ ఇది మీకు Android 14తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు ఇస్తున్నారు, హైపర్ వాయిస్. అండ్ రెగ్యులర్గా మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. 5G కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు సిమ్ కార్డ్ కూడా దీంట్లో
వేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ప్రాసెసర్ ఏమో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 4nm ప్రాసెసర్, TSMC మేకు, అలాగే 2.4 GHz స్పీడ్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా మంచిగా ఉంది. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాసెసర్ కూడా, రెగ్యులర్ టాస్క్లకి ఇవన్నిటికి కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఒక మోడరేట్ గేమింగ్ కూడా ఇది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల మీకు గేమింగ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. మరి ఇలా 2 ఫింగర్స్తో ఆడుకోవడం కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్ద స్క్రీన్ ఎక్కువగా ఏంటంటే ఈ స్క్రీన్స్లో మీకు ఎక్కువగా మీడియా కన్సంప్షన్కి, గేమ్స్కి, అలాగే సినిమాలు, మూవీలకి ఇలాంటి వాటికి ఎక్కువగా వాడుతుంటారు. అండ్ స్టూడెంట్స్ అయితే మనకి క్లాసెస్కి ప్రిపేర్ అవ్వడానికి, ఆన్లైన్లో క్లాసెస్ చదువుకోవడానికి, ఈ బుక్స్ చదువుకోవడానికి ఇలాంటివి రకరకాలుగా దాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో గేమ్స్కి ఇలాంటి వాటికి కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ CPU థ్రాట్లింగ్ రిజల్ట్స్ కూడా నీకు ఇక్కడ చూపిస్తాను, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఒక మిడ్ రేంజ్ ట్యాబ్ కాబట్టి కెమెరాస్ అనేవి వెరీ యావరేజ్గా ఉంటాయి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. 10,000 mAh బ్యాటరీ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో మనకి వస్తుందన్నమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఇది సరిపోతుంది ఈ బడ్జెట్లో. 33 watts 10,000 mAh అంటే చాలా బ్యాటరీ లైఫ్ బాగానే ఇస్తుంది ఇది. అండ్ దీంట్లో మీకు ఇలా ఒక కీప్యాడ్ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళకి సంబంధించింది. జస్ట్ ఈ కీప్యాడ్ కొనుక్కొని మీరు దీంట్లో సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది, మీరు టైపింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది ఇది. అలాగే మీకు ఇక్కడ పెన్ కూడా ఉంటుంది, పెన్తో కూడా మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడానికి మనకి రెగ్యులర్గా పెన్ యూసేజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇవి రెండు మీరు అడిషనల్ యాక్సెసరీస్ గుర్తుపెట్టుకోండి, మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 4 స్పీకర్లు ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 ఇటువైపు 2 ఉంటాయి, ఇటువైపు 2 ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీడియోలు చూసినప్పుడు మాత్రం మంచి క్వాలిటీ అయితే నాకు అనిపించింది. సో నేను చెప్తున్నాను కదా, ఈ అరౌండ్ ఒక 20,000 రూపాయలు పెడితే చూడండి, అంతకంటే పైకి వెళ్తే మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు వీళ్ళకి సంబంధించిన ఇంకొంచెం మంచిది మీకు అరౌండ్ ఆఫర్లతో మీకు అరౌండ్ 19,000 ఇలా కూడా వస్తుంది. సో అది ఇంకా కొంచెం బెటర్ ప్రాసెసర్తో ఉంటుంది కాబట్టి అది కూడా ఆలోచించుకోండి. సో 20,000 అండర్ 20,000 ఉంటేనే చూసుకోండి. ఇది చాలా బాగుంది, ట్యాబ్ అయితే బాగుంది. 20,000 అలా ఉంటే మాత్రం మంచి ట్యాబ్ అయితే అవుతుంది. సో ఇది రెడ్మీ ప్యాడ్ ప్రో 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.